కొందరి మనుషుల్లో ఉన్న అతిపెద్ద చెడ్డ గుణం ఏందో తెలుసా అండి? ఒక మనిషి గురించి ఒక ఒక మనిషి యొక్క గుణం గురించి వాళ్ళే డిసైడ్ చేసేస్తారు. వాళ్ళకి నచ్చితే మంచి వాళ్ళుగా పైకి ఎక్కిస్తారు. ఏంటంటే మునగ చెట్టు ఎక్కించినట్టుగా ఎక్కిస్తారు వాళ్ళకి నచ్చితే. వాళ్ళకి నచ్చలేదనుకోండి, ఎంత అయినా దిగజారిపోయి వాళ్ళ గురించి ఎలాంటి కామెంట్లైనా చేసేస్తారు. జనరల్గా చెప్తున్నా, ఇది నా కోసమో ఒక ప్రత్యేకమైన వ్యక్తి కోసమో కాదు, జనరల్గా అలా ఉన్నారని చెప్తున్నా. వాళ్ళకి నచ్చితే ఎంతైనా ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళు అలాంటి వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పేసి ఎంత పైకైనా ఎక్కిస్తారు. ఒకవేళ ఆ మనిషి నచ్చలేదనుకోండి, వాళ్ళ మీద లేనిపోనివన్నీ చెప్పి వాళ్ళని కిందకి దిగజార్చేస్తారు. వాళ్ళ వ్యక్తిత్వం వీళ్ళకి తెలియకపోయినా సరే, అసలు ఇది ఒకటి నాకు అర్థం కాదు. వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలియకపోతే కామ్గా ఊరుకోవాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఎదుటి వ్యక్తిని వాళ్ళ గుణాన్ని డిసైడ్ చేసి వాళ్ళ మనస్తత్వం ఇది, వాళ్ళు ఇట్లా అని డిసైడ్ చేసే హక్కు ఎవరికి లేదు. ముందు ఆ మనిషి ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలి. ఒకరి గురించి అస్సలు కామెంట్ చేయొద్దు. నీకు నువ్వే డిసైడ్ చేసుకుంటే ఎట్లా ఎదుటి వాళ్ళ గురించి నీకేం తెలుసు? అందుకే వెనకటి సామెత ఒకటి ఉంది, ఇంట్లో ఉండైనా చూడాలి, వెంట ఇల్లైనా చూడాలి అనే ఒక సామెత, చాలా రోజుల సామెత అనమాట. పెద్దవాళ్ళు చెప్తుండే, ఒక మనిషి గురించి మనం మాట్లాడాలంటే తెలుసుకొని మాట్లాడాలి. మీకు నచ్చినంత మాత్రంన వాళ్ళని పొగిడేసి, నచ్చినంత మాత్రంన వాళ్ళ మీద లేనిపోనివన్నీ చెప్పి, అక్కపక్క వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఇట్లాంటివి అస్సలు చేయొద్దు. అట్లనే ఉన్నారు ఇప్పుడు చాలా వరకు. చదువుకుంటారు, తెలివి ఉంటుంది, అయినా ఇలాంటి బుద్ధి ఏందో నాకు అర్థం కాదు. చాలామంది ఉన్నారు అట్లా. అది మానుకోవాలండి ఫస్ట్. అట్లనే మీ గురించి ఎవరైనా అట్లా